వాటర్ బాటిల్కి అందరికి నమస్కారం. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో పెట్రోలు డీజిల్ కొరత ఏ రకంగా ఉందో మనందరం చూస్తూ ఉంటాం. ఒకసారి మనందరం ఆలోచిస్తే భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా, మరి ముఖ్యంగా మన పొరుగు రాష్ట్రాలు ఏదైతే తమిళనాడు కానీ, కర్ణాటక కానీ, కేరళ కానీ, తెలంగాణ కానీ, ఈ రాష్ట్రాల్లో ఎక్కడా పెట్రోల్ డీజిల్ కొరత లేదు. ఒక ఆంధ్ర రాష్ట్రంలో మాత్రమే పెట్రోల్ డీజిల్ కొరత వచ్చింది. ఇది ఏ రకంగా సాధ్యపడింది? దీని మీద కన్సర్న్ మంత్రి, పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెళ్ల మనోహర్ గారు ఇదేదో సోషల్ మీడియా క్రియేట్ చేస్తుంది, సోషల్ మీడియా ప్రచారం చేస్తుందని ఊరికనే ఒక నెపం లేకపోతే ఒక ఆరోపణ చేసి, అంటే వీళ్ళకి డైవర్ట్ పాలిటిక్స్ బాగా అలవాటు అయిపోయాయి. ఎందుకు ఈ డైవర్ట్ పాలిటిక్స్ అలవాటు అయినాయి అంటే ప్రధాన కారణం ఏంటి అంటే, ప్రజల్ని సమస్య నుంచి వీటి గురించి తప్పుదోవ పట్టిస్తుంది ప్రభుత్వం. నిజంగా దేశంలో కానీ మన పొరుగు రాష్ట్రాల్లో కానీ పెట్రోల్ డీజిల్ కొరత ఉందన్నప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా కొరత ఉందంటే ఇది అన్ని రాష్ట్రాలకు సంబంధించి వచ్చిన కొరతకు భావించాలి. కానీ ఒక ఆంధ్ర రాష్ట్రంలోనే ఈ కొరత ఉంది అంటే ఇది కేవలం డీలర్స్, పౌర సరఫరాల శాఖ మంత్రి వాళ్ళతో పెట్టుకున్న ఒప్పందం. దీంట్లో పెద్ద ఎత్తున జరిగిన అవినీతే, దీంట్లో అనుమానమే లేకపోతే మన పొరుగు రాష్ట్రాలు ఎక్కడా లేని విధంగా కృత్రిమ కొరత సృష్టించి, ఎందుకంటే ఒక పక్క డీలర్స్ ఏం చెబుతా ఉన్నారు, మాకు కంపెనీ ఆయిల్ ఇండెంట్ అప్పుగా అంటే సుమారు 20 రోజుల తర్వాత లోడ్ వచ్చినాక క్రెడిట్ ఇస్తారు, ఇప్పుడు ఆల్ ఆఫ్ సడన్ గా క్రెడిట్ ఇవ్వం, డబ్బు కట్టాలి, డబ్బు కడితేనే డీజిల్ పెట్రోల్ పంపుతామని చెప్పి చెబుతున్నారని చెప్పి ఓ పక్క చెబుతా ఉంటారు. ఇంకో పక్క పౌర సరఫరాల శాఖ మంత్రి ఏం చెబుతా ఉన్నాడు, డీజిల్ పెట్రోల్ బ్రహ్మాండంగా ఉంది, ఇదంతా సోషల్ మీడియా చేసే క్రియేషన్ ఏందని బాబు. ప్రతి గ్రామంలో ప్రతి పెట్రోల్ బంక్ దగ్గర ప్రజలు బెంబేలెత్తిపోయి తొందరలో ఈ దేశంలో కొన్ని రాష్ట్రాల్లో జరుగుతున్న ఎలక్షన్ తర్వాత పెట్రోల్ రేటు భారీ ఎత్తున పెరగబోతుందన్న ఆందోళనతో మీరు డీలర్లతో కొమ్మక్కయటం మూలాన, పెట్రోల్ సరఫరా లేపాటం మూలాన, డీజిల్ సరఫరా సరిగ్గా లేపాటం వలన పెట్రోలు డీజిల్ మీద అన్ని రంగాలు ఆధారపడి ఉంటాయి. కాబట్టి ఓ పక్క వ్యవసాయం,